విచిత్రాల నిధి. ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. సి మిస్టర్ మోహన్, మనిషిలో నమ్మకం అపనమ్మకం అనేవి పక్క పక్కనే దోబూచులాడుతూ ఉంటాయి వెలుగు నీడలాగా. ఆరోగ్యవంతుడైన మనిషి పొరపాటున దగ్గినా తుమ్మినా అతని ఆరోగ్య స్థితి మీదనే అపనమ్మకం కలుగుతుంది. ఎదుటి మనిషిలో అపనమ్మకాన్ని నిద్రలేపాల్సి వచ్చినప్పుడు నమ్మకాన్ని నొక్కి నొక్కి చెప్తే చాలు. రాజు విషయంలో అదే స్కీమ్ ఫాలో అయ్యాం, సక్సెస్ అయ్యాం. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నావి 2 కోరికలు ఉన్నాయి సార్. అవి మీ ద్వారానే తీరాలి. ఒకటి హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ కావటం, రెండోది మీలాంటి సమర్థులైన ఆఫీసర్ దగ్గర పనిచేయడం. రోజీ గారికి ఆల్రెడీ నీ గురించి చెప్పుంచాను, మళ్ళీ మరోసారి గుర్తు చేస్తాను. యూ డోంట్ వర్రీ. థ్యాంక్ యూ సార్. నమ్మలేకపోతున్నారు కదా, నేను ఈ వేళప్పుడు ఇలా ఇంటికొచ్చి తలుపు కొట్టడం చూడ్డానికి వింతగానే ఉంటుంది రాజుగారు. కానీ నేను అవేవి ఆలోచించలేదు. మిమ్మల్ని చూడాలనిపించింది, వెంటనే వచ్చేసాను. లోపలికి రండి సార్. రండి, కూర్చోండి. మీతో 2 మాటలు చెప్పి వెళదామని వచ్చాను. ఒక మాట బయట నుంచొని చెప్పారు, రెండో మాట కూర్చొని చెప్పొచ్చు. ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం. మీరిప్పుడు ఏమిచ్చినా సరే తినలేను, తాగలేను. ఎందుకంటే ఇప్పుడే షాక్ తినొస్తున్నాను. వచ్చి కూర్చోండి. ఏమైంది సార్, మీరేంటి ఇవాళ అదోలా కనిపిస్తున్నారు? నన్ను మీరు క్షమించాలి రాజుగారు. దేనికి సార్? మీ విషయంలో నేను చేసిన ప్రతి పనికి, మాట్లాడిన ప్రతి మాటకి నాకు బాధగా ఉంది. ఇప్పటి వరకు మీరు అదే విషయం ఆలోచిస్తున్నారన్నమాట. లేదు రాజుగారు, మన మధ్య ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత అమ్మ నన్ను మందలించింది. మీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొద్దని మరీ మరీ చెప్పింది. కానీ నేను అమ్మ మాట పట్టించుకోలేదు. చాలా యాంత్రికంగా మీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే పనిలో మునిగిపోయాను. లిటరల్లీ మీ గురించి అసలు మర్చిపోయాను. బట్ ఇవాళ క్లబ్లో అనుకోకుండా 2 వ్యక్తులు మీ గురించి మాట్లాడుకోవడం విన్నాను. ఆ 2లో ఒకడు మోహన్, రెండో వాడి పేరు గిరి అని పేరే చెప్పనవసరం లేదనుకుంటాను. తమ బాస్ రోజుని ఇంప్రెస్ చేయడం కోసం మీ ఉద్యోగంతో చెలగాటం ఆడారని, మీరు నిర్దోషని వాళ్ళ మాటలోనే తెలిసింది. అంతేకాదు రాజుగారు, నేనెంత తొందరపాటు పనిచేశానో కూడా నాకు తెలిసొచ్చింది. నన్ను క్షమించండి. అలాంటి మాటలు మన మధ్య అవసరం అంటారా? అని మీరు మనస్ఫూర్తిగా అనుకునేటట్టయితే రేపే ఆఫీస్కి రండి, మళ్ళీ మీ ఉద్యోగంలో చేరండి. మీరు నన్ను క్షమించారు అనడానికి అదే నిదర్శనం. ఆ రోజు మీరు నన్ను బయటికి వెళ్ళమనడానికి, ఈరోజు తిరిగి రమ్మనడానికి మధ్య నా వ్యక్తిత్వం అనేది ఒకటి ఉందని మర్చిపోతున్నారు. అది గాయపడింది, కోలుకోవడానికి కొంత టైం పట్టొచ్చు. ఎనీవే, నేను నిర్దోషిని మీరు తెలుసుకున్నందుకు, మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
మీరు రేపు వచ్చి జాయిన్ అయితే ఆఫీసులో అందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా అమ్మ సంతోషిస్తుంది. చూడండి సార్, అది నా సొంతిల్లు లాంటిది. ఎప్పుడైనా సరే అక్కడికి వచ్చిపోయే హక్కు నాకుంది. నేను వస్తాను, కానీ ఎప్పుడు వస్తానో తెలియదు. అది కూడా ఆఫీసులో మిగతా వాళ్ళతో నేను నిర్దోషినండి అని చెప్పుకోవడానికైనా కావచ్చు, మేడంని మిమ్మల్ని పలకరించడానికి కావచ్చు, లేదా మీరన్నట్లు ఉద్యోగంలో చేరడానికైనా కావచ్చు. థ్యాంక్స్. రాక ఇంటికి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి సార్. లేదు రాజు గారు, వెంటనే అమ్మని కలిసి సంగతి చెప్పాలి. వస్తానండి. అలాగే. ఎంతసేపు ఎక్కడికెళ్ళావు బాబు? నిజానికి నిందకు మధ్య ఎంత దూరం ఉందో కళ్ళారా చూసొస్తున్నాను. రాజుగారి విషయంలో నువ్వు చెప్పిందే కరెక్ట్ అమ్మా. ఆయన నిర్దోషి. మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళ గురించి మన పక్క వాళ్ళు చెప్పేంత వరకు తెలుసుకోకపోవడం చేతగానితనం కిందకే వస్తుంది బాబు. ఇంతకు రాజుని గురించి నిజం చెప్పింది ఎవరు? ఎవరో చెప్తే నమ్మేవాడిని కాదేమో. స్వయంగా రాజుగారిని దోషం చేసిన వాళ్లే చాటుగా మాట్లాడుకోవడం విన్నాను. ఒక్కోసారి జీవితంలో వినకూడనివి, విన్నా నమ్మకూడనివి కొన్నుంటాయి బాబు. రాజు లాంటి నమ్మకమైన వ్యక్తుల మీద వేసే అభాండాలు గాని, అటువంటి వాళ్ళ గురించి చెప్పే మాటలు గాని వినకూడదు. ఇప్పుడు ఎంత అనుకుని ఏం ప్రయోజనం? జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పటికైనా వెళ్ళి రాజుని క్షమాపణలు అడుగు. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నానమ్మా. అలాగా? రాజు ఏమన్నాడు? ఏమంటాడు? నేను నిజం తెలుసుకోగలిగినందుకు సంతోషించాడు. మళ్ళీ వచ్చి మన కంపెనీలో జాయిన్ కమ్మన్నాను. రానన్నాడా? అదే మాటను కొంచెం మృదువుగా చెప్పాడు. మొదట్నుంచి ఆత్మగౌరవానికి విలువిచ్చే మనిషి. తనకి ఓ మనస్సాక్షి ఉంటుంది కదా. ఒకవేళ నా మీదున్న కోపంతో అలా అన్నాడేమోనని నాకు అనిపిస్తోంది. ఓసారి నువ్వు కూడా అడిగి చూడమ్మా. నాకు అదే సమాధానం వస్తుందేమో బాబు. ఎందుకంటే రాజు మాట మీద నిలబడే మనిషి. నీ దగ్గరో మాట, నా దగ్గరో మాట మాట్లాడే మనిషి కాదు. మనసులో ఉన్నదేదో సూటిగా చెప్పే మనిషి. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. ఒకవైపు నువ్వు ఎంతగా చెప్తున్నా ఆవేశంలో నీ మాటలు వినిపించుకోలేదు. ఇక నుంచి నా జాగ్రత్తలో నేనుంటానమ్మా. Come in. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి మిస్టర్ గిరి. మీరు కూడా. పర్వాలేదు మేడం. వినయం ఎక్కువగా చూపించే వారిలో విధేయత తక్కువగా ఉంటుందంటారు. వాట్ యు సే మిస్టర్ మోహన్? మోహన్కి వినయంతో పాటు విధేయత కూడా ఎక్కువే మేడం. కాబట్టి రాజును లక్ష్మీదేవి దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా తప్పించగలిగాడు. ఆఫ్ కోర్స్. బైది బై, రాజుని లక్ష్మీదేవి దగ్గర నుంచి తప్పించే స్కీమును తయారు చేసింది కూడా మోహనే మేడం. అంటే తెలివితేటలు కూడా ఎక్కువేనన్నమాట. తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ కోసం అడుగుతున్నారా? లేదు మేడం, సిటీకి వస్తే మా పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయొచ్చని, మా పేరెంట్స్కి మెడికల్ ఫెసిలిటీస్ కూడా కాస్తంత మెరుగ్గా ఉంటాయని. ఓకే ఓకే, మీ రిక్వెస్ట్ మేరకు మిమ్మల్ని హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, కమింగ్ టు ద పాయింట్. మన చాక్లెట్ ప్రోడక్ట్స్ని సౌత్ ఇండియా మొత్తం రిలీజ్ చేశాక నార్త్ ఇండియా గురించి ఆలోచిద్దాం అనుకున్నాం కదా. ఎస్ మేడం. మనం సక్సెస్ అయిన తీరు చూస్తే ఇండియా మొత్తం ఒకేసారి లాంచ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వండర్ఫుల్, చాలా గొప్ప ఆలోచన మేడం.
నో, ఏమైంది మేడం? మన చాక్లెట్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయాలంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేశారు. అంత సాహసానికి ఉడిగట్టింది ఎవరు మేడం? ఎవరో పని పాట లేని లాయర్. మీరు నిశ్చింతగా ఉండండి మేడం, దీని సంగతి నేను చూసుకుంటాను. మన లీగల్ అడ్వైజర్ ని వెంటనే వచ్చి కలవమని చెప్పండి. అలాగే మేడం. చాలా రోజుల తర్వాత వచ్చినా మీ స్కూల్ అడ్రస్ కరెక్ట్గానే గుర్తుపట్టాను అనుకుంటా. మీ విషయంలో నాకు నచ్చంది ఒకటేనండి, ఇక్కడ దాకా వస్తారు, మా స్కూల్ చూడటానికి రమ్మంటే రారు. అప్పుడంటే ఉద్యోగం, కంపెనీ వ్యవహారాలతో ఊపిరి సలిపేది కాదు. రేపు మీ స్కూల్ యానివర్సరీకి పిలిచి చూడండి, అందరికన్నా ముందు నేనే వచ్చి హలో అంటాను. ఉంటానండి. సి కృష్ణప్రసాద్. ఏమిటండి, ఏమైంది? ఆ ఇల్లు ఎవరిది? శంకర్రావు అని మొన్నటి దాకా కార్పొరేటర్గా చేశాడు, ఆయనది. ఏం లేదు, ఒక నిమిషం ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అంకుల్ టీ. స్నాక్స్ తీసుకోండి అంకుల్. అలాగే. ఇంగిరి, ఏమంటుంది మీ బాసు? అనడానికి చాలా చాలా అంటూ ఉంటుంది, నేను వింటూనే ఉంటాను. ఒకప్పుడు మా నాన్న అన్నట్టు మధ్య మధ్యలో ఎస్ మేడం, అలాగే మేడం అని అంటూ ఉంటాను. గిరి, ఏనన్నా? చాక్లెట్ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చెప్పనే లేదు. ఎంతవరకు వచ్చింది ఏమిటయ్యా రవీంద్ర? పిల్లల దగ్గర నుంచి పెద్దాళ్ళ దాకా పడి పడి తింటున్నారు. పడి పడి తింటున్న వాళ్ళంతా హఠాత్తుగా మొండికేసి మాకీ చాక్లెట్లొద్దు, ఇందులో ఏదో మత్తు పదార్థం ఉందని విసిరి పారేస్తున్నారు. ఆ, మనం అనుకున్నది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. లెక్క ప్రకారం అది స్టేట్ లెవెల్లో సక్సెస్ అయ్యాక నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయించాలి. అది సక్సెస్ అయ్యాక ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ చేయించాలి. ఆ తరువాత లక్ష్మీదేవిని రెచ్చగొట్టి అలాంటి చాక్లెట్ ప్రొడక్షన్ చేపట్టేటట్టు చేయించాలి. ఆ తరువాత ఇందులో ఏదో కల్తీ జరుగుతోందని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇద్దరి మీద దావా వేయించి బజారు కేడ్చాలి. ఇది కదా మనం అనుకున్నది. అవును. దానికి ఆదిలోనే హంసపాద ఎదురైంది. దాన్ని ఏదో ఒక విధమైన మలుపు తిప్పాలి మనం. అంత అవసరం లేదు నాన్న. ఆల్రెడీ చాక్లెట్ ఇష్యూ గవర్నమెంట్ నోటీస్కి వెళ్ళింది కాబట్టి మిగతా కార్యక్రమం వాళ్ళే చూసుకుంటారు. ఆహా, అదొక్కటే చాలదు. ఓకే, 2-3 రోజుల్లో ఒక మహత్తరమైన ప్లాన్ తయారు చేయాలి. సంజ, ఏమైంది సంజ? ఎందుకు ఏడుస్తున్నావు? నా ఏడుపుతో మీకేం పనిలేండి, మీరు హాయిగా పుస్తకం చదువుకోండి. ఏమైందో చెప్పమంటుంటే. మా తాతయ్య గుర్తొచ్చారు. తాతయ్య గుర్తొస్తే వెంటనే వెళ్ళి చూసి రావాలి గాని ఇలా ఏడుస్తారా? పద తాతయ్యని చూసొద్దాం.
నేను ఆ ఇంటికొస్తే మిమ్మల్ని గ్రాని గారిని వెంట పెట్టుకుని మరీ వస్తానని మాటిచ్చాను. మధ్యలో ఆవిడెందుకంట? మనతో పాటు గ్రాని గారు కూడా వచ్చి తాతయ్యతో మాట్లాడితే గాని నేనిక్కడ సుఖంగా ఉంటున్న సంగతి ఆయన నమ్మరట. మధ్యలో ఇదే ఫిట్టింగ్ ఉందా? సర్లే, నువ్వు లేచి తయారవ్వు, నేను వెళ్ళి గ్రానీతో మాట్లాడతాను. మీరెందుకండి? నేనే వెళ్ళి మాట్లాడతాను. సరే, అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యే లోపు నువ్వు గ్రానీని ఒప్పించాలి. చూస్తారుగా నా తెలివితేటలు. మిస్టర్ గిరి, ముందు నేను చెప్పేది వినండి. చూడబోతే ఈ కోర్టు కేసు ఏదో ఒక పథకం ప్రకారం పనిన కుట్రేమోనని నాకు అనుమానంగా ఉంది. మన కంపెనీ లాయర్తో చివరిసారిగా మాట్లాడి చూడండి. ఆయన మాటలతో మీరు కన్విన్స్ కాని పక్షంలో లాయర్నే మార్చి పడేయండి. మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గెలిచే తీరాలి. అండర్స్టాండ్? ఏంటి మొహం అలా ఉంది? ఏయ్, నా మొహం ఎలా ఉంటే నీకెందుకే? వెళ్ళవతలకి. ఒక్కదాన్ని ఎలా వెళతాను? మీరు కూడా రావాలి. ఎక్కడికైనా అడగరే? అడుగుతారా లేదా? ఎక్కడికి? మా పేటకి. చిచి, ఆ లేకి మనుషులుండే పేటకా? అలాంటి ప్లేస్లంటేనే నా కంపరం. కంపరమైనా సరే తప్పదు. మా పేటలో కొత్తగా ఓ కళ్ళు కాంపౌండ్ కట్టారు. దాని ప్రారంభోత్సవం మీరే చెయ్యాలి. వాట్? అవును గ్రాని, కళ్ళు కాంపౌండ్ ఓపెనింగ్ మీరే. నేనా? తిక్క తిక్కగా ఉందా? నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఎవరైనా విఐపి చేత ఓపెనింగ్ చేయించాలని సలహాని నన్ను అడిగారు. నేను మీ పేరు చెప్పాను. ఇవాళే ఓపెనింగ్. మా వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తున్నారట. నార్మోయ్, మీరు మాత్రం వచ్చి తీరాలి. త్వరగా రెడీ అవ్వండి, లేట్ అవుతుంది. చంప పగలు కొడతాను. వెళ్ళిక్కడి నుంచి. చెప్పేది నీకు కాదు. కనీసం మా తాతగారిని చూడడం కోసమైనా మీరు రావాలి గ్రాని గారు. ఇవి చేతులు